ఒక్కసారైనా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాలనేది కొన్ని కోట్ల మంది సామాన్యుల కల. మళ్ళీ స్టార్ట్ చేసేరారా అదే గోలా? ప్రశాంతంగా మమ్మల్ని బతకనియరారా మీరు? ఎవర్రా మీరంతా? అతాపూర్ పిల్ల నెంబర్ 399 ఇక్కడ గంజా అమ్ముకునేలాగా ఉన్నారా మీరంతా? తమ జీవితాన్ని మార్చే ఆ ఒక్క అవకాశాన్ని అందుకోవాలని కొన్ని లక్షల మంది బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లికేషన్ పంపించారు. ఎవరైనా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టే బాగుంటుండరా? మొత్తం దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి జీవితాలను నాశనం చేసుకుంటారు ఈ కొడుకులంతా. Are you ready for the first candidate? ఎవర్రా ఈ పిల్ల ఇంత కత్తిలాగా ఉంది? దీప్ గారు, హలో బిందు మాధవి గారు, హాయ్ అభిజీ. ఓ అందరికి గాడు పెట్టి అభిజీత్ అని అన్నావు. రెస్పెక్ట్ నేర్చుకో. బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసినావు ఫస్ట్. ఇప్పుడు చెప్పడం కంటే మొత్తం నా ఆడిషన్ అయిపోయిన తర్వాత చెప్తే కొంచెం బాగుంటుంది నా ఫీలింగ్. సంథింగ్ ఏమిటి సిగ్గుపడుతున్నారా? షోకేస్ మై టాలెంట్ అండ్ మై పర్సనాలిటీ అంటూ. ఏంటి మీ టాలెంట్స్? టాలెంట్స్ ఏంటంటే ఏదో నా ముఖం మీద మాట్లాడేస్తా. అది టాలెంటా? అంటే అది రామ్. సో బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ అండ్ రియాలిటీ షో, అవునా? కరెక్ట్. ఫిజికల్ టాస్క్లు ఉంటాయి అండ్ నీకు ఇది కూడా ఉండాలి. నీకుందా? నా పెళ్ళి అవుతాయి, నీకుందా ఏంది అదే. అండ్ ఇంకొకటి ఫిజికల్ టాస్క్ అంటారా, రీసెంట్ గా జిమ్ కూడా స్టార్ట్ చేసిన 8 months నుండి. సో కొంచెం కండ వచ్చింది, ఇంకా కొంచెం కండ వచ్చింది. ఎక్కడ కనిపించట్లేదే? ఎక్కడ లేదు. ఎవరు లేనప్పుడు ఫోన్ లో ఏం చూస్తుంటావు నువ్వు? అడ్డమైన క్వశ్చన్ అడగకుండా పాయింట్కి రా. కీప్ గోయింగ్. ఇది వాల్ పేపర్ ఓపెన్ చేయి. ఫేస్ నవదీప్ గారు అలా అమ్మాయి ఫోన్ చూడొద్దండి. బేసిక్ కామన్ సెన్స్ ఉన్నది మనుషులకి. అగ్ని పరీక్షలో ఒకటి పెట్టాం, ఫోన్ పగలగొట్టే ఐటమ్ ఒకటి. నువ్వు అక్కడ ఉండుంటే ఏం చేసేదానివి? పక్కా పగలగొట్టేదాన్ని. పగలగొట్టు మరి. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. సరిగా కొట్టలేదు నువ్వు. వావ్. అది ఇంతకు ముందు ఎప్పుడైనా షూస్ క్లీన్ చేసావా? షూస్ ఎప్పుడు వాటర్ లో డిప్ చేయరమ్మా. క్లాత్ ని వాటర్ లో డిప్ చేసి తర్వాత షూస్ ని తురుస్తారు. ఇది నాకు తెలియదండి, మీరు చెప్తేనే తెలిసింది. ఇదేదో టైం పట్టేటట్టుందని ముంచేశారు. దట్ ఈస్ నాట్ ద వే. ఇది నువ్వు చాలా జోక్ గా తీసుకుంటున్నావు. ఇట్స్ రెడ్ ఫ్రమ్ మీ. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా. అంత మాటల కన్నా నా చూపుని నీలో నాలో. ఎవర్రా మీరంతా? చెత్తనా కూడా లేకొస్తారు. కుందన బొమ్మ కుందన బొమ్మ ఎవర్రా మీరంతా? బొమ్మ కుందన బొమ్మ. బాబోయ్ ఆపోయినా రే. అయ్యో ఇది కూడా బాలేదు, వెళ్ళిపోదాం. రణబీర్ కపూర్ ఈస్ ఎ సింగర్. ఎవరైనా చెప్పారా ఏమని? యు లుక్ లైక్ హిమ్ అని? లాట్ ఆఫ్ పీపుల్. వీడప్పుడే BBC రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సారీ సార్. నార్మల్ గా న్యాచురల్ గా మీరు జడ్జ్ చేయాలి కాబట్టి అలా చెప్తారు. వేసుకున్నా కానీ కనబడట్లే, బట్ షీ ఓవర్ గా కనబడుతుంది. పూల్ అమ్మే పిల్ల కూడా ఐబ్రోస్ ట్రిమ్ చేసి తిరుగుతోందిరా. 1 month అన్ని బ్యూటీ పార్లర్స్ మూసి పారేస్తే ఒరిజినల్ మొహాలన్నీ గతుకుల రోడ్లా బయటపడతాయి. అంతా మేకప్. నేను ఎక్కువ బిజీగా ఉంటాను, నేను టైం ఇవ్వలేను. నేను ఒక్కసారి ఎప్పుడు ఇస్తాను అంటే వీక్ లో 5 days ఐ విల్ బి బిజీ, 2 days ఐ కెన్. ఈ 2 రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవడు లేడురా. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, బట్ ఓవర్ గా సతాయించకూడదు. అంటే టైం ఇవ్వట్లేదు అని ఉంటాయి. ఒక ఏకర్ లో ఎన్ని గుంటాస్ ఉంటాయి? 10,000. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. కాదురా, ఎన్ని తవ్వితే అన్ని. అభిజిత్ గారిని ఇంప్రెస్ చేయకపోతే నేను ఇన్ కేస్ మళ్ళీ హోల్లో ఉన్న అభిజిత్ గారితో ఎలా ఇంప్రెస్ చేయించుకోవాలి? బికాస్ నాకు అభిజిత్ అంటే చాలా ఇష్టం. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. ఏ పని అయినా తక్కువది కాదు. ఒక నిమిషం కాదు. ఫైనల్ గా మీరు అలా ఉండాలి. నాకెందుకో నువ్వు ఇందాక హగ్ మనస్ఫూర్తిగా ఫుల్ గా ఇచ్చినట్టు అని.
చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? అభిజిత్ కంటిన్యూ ఫైటింగ్ అన్నారు. ఓపెన్ గా అడిగేస్తున్నాను, ఇఫ్ గివెన్ అ ఛాన్స్ పెళ్లి చేసుకోవాలంటే చేసుకుంటావా? ఎవరు చేసుకోరండి అంటే మా నాన్నకు రాకుండా ఉండాలని నేను నా 9th క్లాస్ అంటే 2016 లోనే పొలం దున్నడం నేర్చుకున్నా. ఇంటర్లో 926. అంటే 92.6%. Yes, sir. ఏదో ఒక పక్కన పొలంలో మీ నాన్నగారికి హెల్ప్ చేస్తూ చదువుకుంటూ. ఏదో అనుకున్నాను గాని అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్పోలండి మీరు. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు. బురదా సూపర్ సూపర్ సూపర్. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి మర్యాద ఇవ్వకూడదు. అవును. ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఏ టైం వచ్చినప్పుడు ఆ ప్లేస్ చూపెట్టాలి వాళ్ళకి. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు నెక్స్ట్ వచ్చేది షాక్ అయ్యారా. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాల్ని గాయ్స్. ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా, నువ్వు ఇక్కడే తెచ్చావా? కానీ బిగ్ బాస్ లోకి వెళ్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా, ఫుల్ కామెడీ ఉంటుంది. నా వల్ల రేటింగ్ కింద నుంచి పైకి పెరుగుతాను నేను అనుకుంటున్నా. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా? మరి మందా వాళ్ళదా? షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాల్. నిజంగా షాక్ అయినా. పల్వాలు బిగ్ ఫ్యాన్. చూసావారా పబ్లిక్ లో మన ఇమేజ్. ఫంక్షన్లకు వద్దు, నువ్వు ఇలా చేస్తున్నావు, మా దగ్గరికి రావద్దని చాలా మంది నన్ను అవుట్డోర్ చేస్తారు. మా ఫ్యామిలీ కూడా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వీడియోలు చేయొద్దు అన్నారు. అయినా నేను చేశాను. ఎందుకు చేశానంటే నాకు మనీ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో రూమ్ కట్టుకోవాలన్నా, ఫుడ్ తినాలన్నా డబ్బులు లేకుండా. నా కష్టం పగవాడికి కూడా రావద్దురా స్వామి. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, అవును సార్. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. ఏంది బ్రో అంత మాట అనేసినావు? ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నా. నేను నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. ఫాలోవర్స్ ఫ్రెండ్స్, నువ్వు చిల్లర్ కానీ నీకు ఫాలోవర్స్, నువ్వు పెద్ద చిల్లర్ కాదని అందరూ చేసే కానీ నువ్వు కానీ అడుగు. సరే, నిజంగా నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇది అని? ఊరికే మిమ్మల్ని చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా అన్నయ్య, ఆడియన్స్ ముందు ఒక నటుడిని అవమానించకండి. నువ్వు నటుడు ఏందిరా? బాలు నువ్వు ట్రాన్స్ కదా? కాదు మేడం, నువ్వు చేసే అవమానానికి ఇద్దరిని నరికేసేవాడిని. అగ్ని పరీక్షలో లాస్ట్ టైం చూసారా? చూసాను సార్. చూసారు కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము ఏం మాట్లాడుతున్నారా? వీనికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఐ విల్ ఓట్ ఫర్ దెమ్ మోర్ దెన్ యూ. బాధేస్తుందా? అంటే ఇంక బాధ అంటే నెక్స్ట్ సార్ అని మళ్ళీ ట్రై చేస్తాను. ఎన్నిసార్లు కొట్టినా చావడి పాము రా నువ్వు. ఒక 1 minute ఇస్తాం, మమ్మల్ని ఎంటర్టైన్ చేయు. సారు నమస్తే, నాకు అస్సలు ఓపిక అయితే లేదు సార్. యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నా, ఓవర్ యాక్టింగ్ గురించి కాదు. ఒక డాన్స్. డాన్స్ అన్నావు, డాన్స్ ఏది? దిస్ ఈస్ డాన్స్ బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడ ఏం చేయలేదు. పైన కూడా మర్చిపోయినట. ఓహో, డ్రెస్సే అంతనా? ఓ మై గాడ్, హూ ఇస్ దిస్ హాటీ క్యూటీ? అందరికీ నమస్కారము, నా పేరు డెబ్రా డోరిస్ ఫెల్. ఏదో అర్థం కాలే కానీ బాగానే ఉందిలే. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ శ్రీముఖి. హార్టీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. ఎవడు బెప్పంగా నాకున్నాడు? ఎందుకు అడుస్తున్నావు? నీకేమైనా పిచ్చిలేసిందా? నేను చాలా అందంగా ఉన్నానా? అయ్యో, ప్రతి వాళ్ళు ఇదే మాట అంటుంటారు. అయ్యో సరే, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఇలా ఉంటుంది. ఏమ్మా పాపాయమ్మా, ఒక్కనే ఇంత నాయన అరుస్తుంటే పోతావా? ఫస్ట్ నన్ను పోమంటావు బయటికి. అక్క అక్క దూరం నుంచి మా బంగారు తల్లి, మా అమ్మ. టచ్ చేస్తే చంప మీద కొడతా. ఏందాక అంత పెద్ద మాట అన్నావు? దేవుడండి, నేను చాలా మందికి సమాధానం చెప్పాలా? వెళ్ళి చెప్పు మరి, ఎవరొద్దన్నారు? చూపిస్తున్నా, రెడీగా ఉన్నావు నువ్వు, నాకు అర్థమైంది.
ఓ మై గాడ్, హ్యాపీయా శ్రీముఖి? ఏమన్నాడు రా బాబు? కంగ్రాచులేషన్స్ మిథిలేష్, యు ఆర్ సెలెక్టెడ్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.